హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోను జుహీస్ కిచెన్. ఇవాల్టి వీడియోలో గుత్తి వంకాయ కూర ఈజీ అండ్ సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఇలా చిన్న సైజు వంకాయలు 250 గ్రామ్స్ తీసుకున్నాను. ముందుగా గుత్తి వంకాయలోకి మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. ప్యాన్ను పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హాఫ్ కప్ పల్లీలను వేసి 3 నుంచి 4 నిమిషాలు బాగా వేగాక 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ నువ్వులు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఒక 7-8 ఎండుమిరపకాయలు, కాస్తంత చింతపండును వేసి సిమ్లో మాత్రమే వేగించండి. చివరగా కరివేపాకు వేయండి. మనం వేయించిన ఈ మసాలాను చల్లారిన తర్వాత మిక్సీ జారులో వేసి ఇందులో 1/2 ఇంచి అల్లం, 10-12 వెల్లుల్లి, 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడంత ఉప్పు, చిటికెడు పసుపు, కొత్తిమీర వేసి గ్రైండ్ చేయండి. కచ్చా పచ్చాగా ఉన్న వీటిని వాటర్ను పోసి మెత్తగా గ్రైండ్ చేయండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. నేను ఇక్కడ కుక్కర్లో చేస్తున్నాను. మీరు కడాయిలో చేసినా పర్వాలేదు. ఇలా అయితే త్వరగా అవుతుంది. ముందుగా కుక్కర్లో 3 స్పూన్ల ఆయిల్ను వేసి వేడయ్యాక 1 కప్పు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ను వేసి బాగా వేగాక 1 కప్పు టమాటా వేసి కొంచెం కరివేపాకు వేసి మగ్గనివ్వండి. వంకాయలను ఈ విధంగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేయండి. మొత్తం వంకాయలను ఈ విధంగా కట్ చేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలాను వంకాయలో ఈ విధంగా కూర్చండి. ఇలా మొత్తం వంకాయలను ఈ విధంగా చేసుకోవాలి. మసాలా పెట్టిన ఈ వంకాయలను కుక్కర్లో వేసి 5 నిమిషాలు బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వండి. ఇలా మగ్గిన ఈ వంకాయలో మిగిలి ఉన్న మసాలా మొత్తం వేసి బాగా కలపండి. మిక్సీ వేసిన మసాలాలో కాస్తంత వాటర్ను వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. 2 కంటే ఎక్కువ విజిల్స్ ఉంచారనుకోండి వంకాయ మొత్తం చిదిరిపోతుంది. మూత తీసి చూశాక ఆయిల్ పైకి తెలుతూ గుత్తి వంకాయ మసాలా కర్రీ ఈ విధంగా తయారవుతుంది. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. అంతే, ఈజీ అండ్ సింపుల్గా గుత్తి వంకాయ కూర రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సోను జుహీస్ కిచెన్.